మళ్ళీ 20వ తారీఖున వచ్చారు. నిన్న ఆయన ఖండనలో ఏమంటున్నారు? నేను రావటం వాస్తవమే అని చెప్పన్నారు. ఆయన స్నేహితుడింటికి పెళ్లికి వెళ్ళానని చెప్పి పెళ్లి ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అని చెప్పి అన్నారు. దానికి కారణంగా వచ్చి అన్నారు. వాళ్ళ స్నేహితుడు ఇల్లు ఎక్కడుంది? స్నేహితుడింటికి వెళ్తే భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకి వెళ్ళారు. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారు కదా. రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కదా. అయినా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు రేపెల్లులో అయిపోయి ఆగమేఘాల మీద విమానాలు ల్యాండ్ అయిపోయే పరిస్థితి ఉందా? ఇంకా సుమారు ఏడాది పైగా భోగాపురం పనులు టైం పడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకి వెళ్ళాల్సిన పనే ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకి వెళ్ళినప్పుడు కానీ, ఆ రోజు కానీ మీరు పర్యటించినప్పుడు మీతో పాటు విజయనగరం ఆర్డీఓ లేరా? భోగాపురం తహసీల్దార్ లేరా? మీ వెనకాల రెవెన్యూ అధికారులు ఎవరున్నారు? మీరు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఎవరెవరిని కలిశారు? రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారు ఈ 3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. ఈ ఒక్క విశాఖ విజయనగరం జిల్లాలోనే భోగాపురం గురించే ఒక పక్క ఎన్నికల హింస ఒక పక్క జరుగుతూ ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిట్ వేసింది. అంత పెద్ద ఎత్తున ఎన్నికల సంబరాలు జరుగుతూ ఉంటే భోగాపురం మీద ప్రేమ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి అమాంతంగా ఎందుకు పుట్టుకొచ్చింది? 3 పర్యాయాలు ఆయన రహస్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఎవరెవరు కలిశారు? ఆయన రాకిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇది నేను అడుగుతా ఉన్నాను. నేను ఇకపోతే ఆయనకి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ భూములు కానీ లేవన్నారు కదా. నేనేమన్నాను? జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఆయన చేతుల మీదుగానే ప్రభుత్వం జీవో ఇచ్చింది అన్నాను. ప్రభుత్వం జీవో ఇస్తున్న విషయం జవహర్ రెడ్డి గారు ముందరే తెలుసు కదా. అందుకనే కదా ముందస్తుగా వాళ్ళ కొడుకుని, వాళ్ళ బృందాన్ని, వాళ్ళ కొడుకు చెందినటువంటి బృందాన్ని తీసుకొచ్చి పేద రైతుల దగ్గర నుంచి ముందరే అగ్రిమెంట్లు చేసుకున్నారని చెప్పి అన్నాను కదా, ఆరోపించాను కదా. ప్రాంతాలు కూడా చెప్పాను నేను. భోగాపురం చుట్టుపక్కల ప్రాంతం కానీ, ఆనందపురం చుట్టుపక్కల ప్రాంతాలు కానీ నేను చాలా సుస్పష్టంగా చెప్పాను. నేను ఆ ప్రాంతాల్లో ముందుగానే అగ్రిమెంట్లు చేసుకొని వీళ్ళు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు జారీ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆగమేఘాల మీద ఆదేశాలు ఇచ్చారు కింద స్థాయి అధికారులకి.